నమస్తే. బతుకు బాట కార్యక్రమంలో భాగంగా ఇవాళ మనం బిల్డర్కి సంబంధించిన లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, బిల్డర్కి సంబంధించిన బతుకు బాట కార్యక్రమం ఎలా ఉంటుందో చూద్దాం. వాళ్ళు ఎందుకంటే వాళ్ళలో ఉన్నట్టునిక ఈ బిల్డర్కి సంబంధించిన కష్టసుఖాలు ఏంటి, మంచి చెడు ఏందో ఈ వీడియోలో అరుచుకుందాం. మన దగ్గర ఉన్నారు మోహన్ రెడ్డి గారు, మందడి మోహన్ రెడ్డి గారు. సార్ నమస్తే. నమస్తే అండి. అంటే ఎందుకు మీరు ఈ వృత్తి అంటే ఇది బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయాలని ఈ రియల్ ఎస్టేట్ వైపు ఇటువైపు ఎందుకు రావాలనిపించింది? నేను ఫస్ట్ బ్యాంకింగ్ ఫీల్డ్ ఉన్నాండి. మన హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో చేసినాడు, 10 years చేశాను. చేసిన తర్వాత నాకు ఇంట్రెస్ట్ కన్స్ట్రక్షన్ చేయాలని, ఎప్పటికైనా కన్స్ట్రక్షన్ ఒక బిల్డర్ కావాలని ఇంట్రెస్ట్ ఉన్నది. ఆ జాబ్ చేసి ఈ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ దిగాను. ఇది ఒక 10 years చేస్తున్నాను. చేస్తున్నాను. ఓకే, అంటే ఇట్లా ఎన్ని ఇల్లు కట్టించారు? ఇప్పటి వరకు నేను 10 సంవత్సరాల నుంచి ఒక 60-70 ఇల్లు కట్టించానండి. 60-70 ఇల్లు కట్టించారు. ఒక అంటే ఏంది ఇప్పుడు అంటే మీ ప్రాపర్ ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్ మీరు సెటిల్ అయింది? నేను సెటిల్ అయింది హైదరాబాద్ లే. నేను చదువుకుంది కూడా డిగ్రీ కూడా హైదరాబాద్ లే. నా సొంత ప్రాపర్ జనగాం దగ్గర దేవరపుల మండల్ కామారెడ్డిగూడ నుంచి వచ్చారు. అక్కడ నుంచి వచ్చేసి ఎన్నేళ్ల కింద వచ్చారు? నేను వచ్చి కూడా 25 years అయిపోయింది. 25 years నుంచి నేను ఇంటర్ అయిపోగానే హైదరాబాద్ వచ్చాను. చిన్న వయసులోనే వచ్చారు? చిన్న ఇంటర్ అయిపోయినా డిగ్రీ మొత్తం ఎన్ని చదువుకున్నాను, ఇక్కడనే జాబ్ చూసుకున్నాను. బ్యాంకింగ్ సెక్టర్ లో 10 years చేశాను. 10 సంవత్సరాల తర్వాత కన్స్ట్రక్షన్ ఫీల్డ్ చాలా నాకు ఇంట్రెస్ట్, ఈ బిల్డర్ కావాలని. ఓకే, మరి ఒకసారి అరుచుకుందాం. అంటే ఎట్లా ఉంటది దీంట్లో కష్ట సుఖాలు ఏంటి ఇందులో? అంటే ఈ ఇల్లు నిర్మాణం ఎన్నేళ్ళు అవుతుంది? ఇల్లు నిర్మాణం మొదలుపెట్టి ఏ ఇల్లు అయినా కూడా మీకు 6-8 months పడుతుంది మినిమం. 8 months మినిమం. మంచి క్వాలిటీతో కట్టాలంటే 8 months పడుతుంది. మంచి గీరింగ్ కావాలంటే ఇంకా మామూలుగా కడదామంటే 6 నెలలు కంప్లీట్ చేస్తాం. మనం అయితే ఏ ఇల్లు అయినా కూడా టైం తీసుకుంటాం, మంచి టైం తీసుకుంటాం, మంచిగా కడతాం. క్వాలిటీ తీసుకుంటే మంచి టైం తీసుకుంటే మంచిగా కడతాం, మంచి క్వాలిటీ మెయింటైన్ చేస్తాం. ఒకప్పుడు ఎట్లా, ఒకప్పటికి ఇప్పటికి ఎలా ఉంది? 10 ఏళ్ళు ఇప్పుడు మీరు ఇన్నేళ్ళ నుంచి చేస్తారు కదా, ఒక 10 years బ్యాక్ రియల్ ఎస్టేట్ లేదంటే బిల్డర్ లైఫ్ ఎట్లా ఉంది? 10 years బ్యాక్ రియల్ ఎస్టేట్ అది వేరు ఉండే, ఇప్పుడు వేరు ఉండదు. 10 సంవత్సరాల క్రితం కాంపిటీషన్ లేకుండే, ఇప్పుడు ఏవి కాంపిటీషన్ అయింది. ఇప్పుడు మేస్త్రి బిల్డర్ అయిపోయాడు, మన దగ్గర వర్కర్ బిల్డర్ అయిపోయాడు, ప్రతి ఒక్కరు బిల్డర్ అయిపోయాడు అంతే. కానీ నాణ్యత ఎవరు ఉపయోగిస్తారు? నాణ్యత అనేది మర్చిపోయారు. ప్రతి ఒక్కరు బిల్డర్. ఒక ఇల్లు కట్టు బిల్డర్ అంతే, చెప్పుకోనికి బిల్డర్ అంతే. ఆ ఇల్లు ఆ క్వాలిటీ అవన్నీ వాళ్ళకి ఏమో ఎక్కడ నాణ్యత లోపం ఉంటే ఎక్కడ లోపం ఉంటుంది జనరల్ ఒక ఇల్లు. ఎందుకంటే కొనేటోళ్ళు కూడా చూస్తారు ఈ వీడియో. ఇల్లు మొత్తం నాణ్యత, ప్రతి ఒక్కరు నాణ్యత. ఇప్పుడు ఈ టైల్ ఉన్నది, ఓకే, ఈ టైల్ ఉన్నది ఖజారియా టైర్ ఇది. ఈ టైల్ లో కూడా లోకల్ క్వాలిటీ కూడా ఉంటది. అతనికి ఏం తెలిసి ఉంటది? ఖజారియా టైల్ ఇది. ప్రతి వస్తువుకు ఒకటి డూప్లికేట్ ఉంటది, ఒకటి ఒరిజినల్. ఖచ్చితంగా ఉంటుంది, ఒరిజినల్ డూప్లికేట్ ఉంటుంది. కస్టమర్ గ్రహించలేడు. ఆడేమంటాడు, ఇప్పుడు నేను ఈ 1,30,00,000 చెప్పాను అనుకో, ఆ పక్కిల్లు చెప్తాడు 1,10,00,000 చెప్తాడు, 20 లక్షలు డిఫరెంట్ వస్తుంది. అవును, నాణ్యత లోపం కంపల్సరీ ఉంటుంది. ఎందుకు తక్కువ ఇస్తాడు చెప్పు? 4 ఏళ్ల పాటు ఉండేటోళ్ళు 10 ఏళ్ళు 30 ఏళ్ళు ఉండేటోళ్ళు 5 లక్షలు పక్కన మనకు 5 లక్షలు డిఫరెంట్ ఉంటుంది. అది నాణ్యత లోపమే. మనం నాణ్యత తక్కువ కట్టి తక్కువ అమ్మొచ్చు బిల్డింగ్. కానీ కొన్నోడు మంచిగా కొన్నవతనే ఉంటాడు. ఆ ఇంట్లో గృహపని చేసుకున్న తర్వాత క్వాలిటీ తర్వాత మెల్లమెల్ల తెలుస్తా ఉంటది. క్వాలిటీ మన ఇల్లు ఎటువంటి ఇల్లు కొనుక్కున్నా మెల్లమెల్ల తెలుస్తా ఉంటది. తర్వాత మనం తిట్టుకుంటాడు అంతే. తిట్టుకుంటాడు ఇక తిట్టుకుంటే ఏమొస్తుంది? ఆయన నష్టపోతాడు, ఇటు తిట్లు తినక మిగిలిపోతాయి. వాడు దొరకడు, ఇంకా ఇల్లు అమ్ముకోకపోతే దొరకడు. ఓకే, అంటే ఈ బిల్డర్ కావాలంటే సివిల్ ఇంజనీరింగ్ చదివి ఉండాలా సార్? సివిల్ ఇంజనీరింగ్ చదివి ఉండే అవసరం లేదు. నేను కన్స్ట్రక్షన్ కోర్స్ కూడా చేసినాను. దీని గురించి మెలుకలు ఇంటీరియర్ సంబంధించి కొన్ని నాకు చాలా అవగాహన ఉన్నది. 10 సంవత్సరాలు చాలా ఉంది. ఎక్కడ ఏది రావాలి, ఏం కదా, ఏ పెయింట్ రావాలి, ఏ టైల్ రావాలి, ఇక్కడ ఏ సీలింగ్ రావాలి, ఏ లైట్ రావాలి, ఏది పెడితే బాగుంటది, పూర్తి అవగాహన తెలుసు నాకు. పూర్తి అవగాహన తెలుసు. ఓకే, అంటే జనరల్ గా ప్రధానంగా ఒక బిల్డర్ కి ఉండాల్సిన లక్షణం ఏంటి? అంటే ఇది ఉంటేనే ఈ ఫీల్డ్ లో సక్సెస్ అవుతారు అనడానికి ఏమి ఉండాలి? ఏ బిల్డర్ అయినా కూడా మనం నమ్మి ఒక ఇల్లు కొంటారండి, కస్టమర్ వచ్చి వాళ్ళకు మంచి క్వాలిటీతో కట్టి ఇల్లు ఉపయోగపాలి. ఓకే, ఎవరికైనా పైసలు ఊరికే రావు. అవును, మంచి క్వాలిటీతో కట్టి వాళ్ళకి ఉపయోగిస్తే వాళ్ళు కూడా అరే మంచి బిల్డరు, మంచోడు, బాగుంది, మేము కొనుక్కున్న ఇల్లు, అతను కూడా వాళ్ళ రిలేటివ్, వాళ్ళ ఫ్రెండ్స్ రిఫరెన్స్ ఇస్తాడు. ఓకే, మనకు మంచిది, వాళ్ళకి మంచిది, ఇద్దరు మంచిది ఉంటుంది. ఓకే, ఆ విధంగా క్వాలిటీని మెయింటైన్ చేయాలి. క్వాలిటీ మెయింటైన్ ఫస్ట్ ఆఫ్ ఆల్. క్వాలిటీ తర్వాతనే ఏదైనా రేటు మంచిగా క్వాలిటీ మెయింటైన్ చేయి. మనం సొంతంగా ఇల్లు కట్టుకుంటాం, ఎంత క్వాలిటీ ఉంటుందో మనం నమ్మి వాళ్ళకి మన దగ్గర కొంటారు, అప్పుడు అదే క్వాలిటీ మెయింటైన్ చేసి వాళ్ళకి
ఉపయోగపడాలి ఇల్లు. ఓకే. హైదరాబాద్ లో ఏ భవన నిర్మాణం చేయాలన్నా, ఏ బిల్డింగ్ కట్టాలన్నా కూలీలు ప్రధానం. అంటే మన హైదరాబాద్ లో ఉన్నట్టు పరిస్థితిని బట్టి కూలీల కొరత ఎలా ఉంది అంటే, కూలీల ఆ విధంగా అంటే నైపుణ్యంతో కూడినట్టు కూలీలు కావచ్చు, మేస్త్రీలు, వర్కర్లు, వీళ్ళకి సంబంధించి ఎలా ఉంది అంటే, ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నట్టు వాళ్ళతో సరిపోతుందా, లేదంటే బయట రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు నిర్మాణం చేస్తున్నారు, దానికి సంబంధించి ఎలా చూస్తారు? ఇప్పుడున్న సిచ్యువేషన్ అయితే మన తెలుగు రాష్ట్రాల కూలీలు సరిపోతలేరు, మొత్తం బీహార్, ఛత్తీస్గఢ్ వాళ్ళే చేసారు. ఇప్పుడు మన బిల్డింగ్ నిర్మాణం కూడా ఛత్తీస్గఢ్ చేశారు, బీహార్ వాళ్ళు చేశారు. వాళ్ళ నిర్మాణం కూడా బాగుంటది. వాళ్ళు ఇక్కడనే వాళ్ళకి షెల్టర్ ఇస్తాం. ఆ షెల్టర్ ఉంటే పొద్దున 6 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు వర్క్ చేస్తారు, పని చేస్తారు. వర్క్ విషయంలో ఎటువంటి ఇబ్బంది లేదు, కంప్లైంట్ ఉండదు. ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఉంటది. మేస్త్రి కాదు, మేస్త్రి ఇల్లు మాత్రం గోడలు మాత్రం చుట్టు పెడతాడు. ఈ టైల్స్ కి ఒక వర్కర్ ఉంటాడు, సీలింగ్ ఒక వర్కర్ ఉంటాడు, పెయింట్ కి వర్కర్ ఉంటాడు, వెల్డర్ వర్క్ ఉంటాడు. ప్రతి ఒక్క దానికి ఒక 30 మంది పనిచేస్తేనే ఇల్లు. ఓహో, 30 రకాల పనులు ఉంటాయి. 30 రకాల పనులు ఉంటాయి. 30 రకాల పని చేస్తారు. డోర్ కోగలు, డోర్ బిగించడానికి డోర్లు కూడా ఎక్కడి నుంచి వస్తుంది? చెక్క ఎక్కడి నుంచి చేస్తారు మీరు? చెక్క మేము ఆర్డర్ ఇచ్చేస్తాం. ప్రతి ఒక్కటి ఆర్డర్ ఇచ్చి, రెడీమేడ్ ఏముండదు, ప్రతి ఒక్కటి ఆర్డర్. టేకు, ఇండియన్ టేకు, ఈ కార్వింగ్ ఒకటి పాడు. ఒక బిల్డర్ చేయబట్టి చాలా మంది ఉపాధి పొందుతారు. అవునవును. ఓకే, అంటే మీకు చాలా మంది తోటి రిలేషన్ ఉంటుంది. ఒక్క ఇల్లు కట్టడం వల్ల ఉపాధి కూడా చాలా ఉపాధి కలిగిస్తున్నా మందికి, ఒక 30 మందికి. ఓకే, ఇటు దీని కావచ్చు, అటు కార్పెంటర్, ప్లంబరు, కార్వింగ్. ఈ ఒక కార్వింగ్ ఈ ఒక డిజైన్ కే 2000 రూపాయలు. 2000 రూపాయలు ఓ డిజైన్ కే. చెక్క కాదు, డిజైన్ కి 2000 రూపీస్ డిజైన్. ఇది అంటే ఓన్ సింగిల్ కోటే, ఇక గ్లాస్ ఫినిషింగ్ వస్తుంది, పూర్తి కాలేదు వర్క్. ఓకే, ఈ చెక్కలు ఎక్కువ మలేషియా అట్లా ఏరియా నుంచి వస్తాయంటే ఇది ఇండియన్ టేక్. ఓకే, ఒకప్పటికి ఇప్పటికి ఖర్చు కూడా బాగా పెరిగింది కదా. అంటే బిల్డింగ్ లో అంటే అన్ని మెటీరియల్ కావచ్చు, కూలీల ఖర్చు కావచ్చు, కాస్ట్ పెరిగిందా? కాస్ట్, ల్యాండ్ కాస్ట్ పెరిగింది, వర్కర్ కాస్ట్ పెరిగింది, సిమెంట్ కాస్ట్ పెరిగింది, ఇసుక కాస్ట్, అన్ని కాస్ట్ పెరిగినాయి. కాస్ట్ తగ్గట్టు మేము ఈ ఇల్లు సెల్ చేస్తున్నాం. దాన్ని బట్టి చూసుకోండి, కాస్ట్ తగ్గట్టు. ఎట్లా మరి కస్టమర్లు ఎట్లా వస్తారు జనరల్ గా? ఇప్పుడు మీరు ఇల్లు నిర్మాణం చేసారు అంటే ముందే ఫలానా కస్టమర్లకు ముందే నిర్ణయం తీసుకుంటారా? ఎట్లా సేల్ చేస్తారు? ఎట్లా దీని సిస్టమ్ ఎట్లా ఉంటుంది? కొన్ని ఇల్లు మాత్రం బుకింగ్ లో పోతాయి. స్టార్టింగ్ లో మాకు ఇల్లు అవసరం ఉంది చెప్తే ఇది మా ప్లాట్, ఇన్ని గదాలు ఉంటది, ఈ కన్స్ట్రక్షన్ అయ్యే వరకు గ్రౌండ్ ఫ్లోర్ ఎంత, సెకండ్ ఫ్లోర్ అయితే ఎంత, ఫస్ట్ ఫ్లోర్ అయితే ఎంత రేట్ చెప్తాం. అట్లా కట్టించుకునే వాళ్ళు ఉంటారు. మా ఇల్లు బిల్డింగ్ మొత్తం కంప్లీట్ అయి కొన్న వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఇల్లు ఉన్నది, ఈ నిర్మాణం అయిపోయింది పూర్తిగా, ఇంకా ఇది సేల్ కాలేదు ఇంకా. అదే ఒక అయితే ముందే వచ్చి చూసుకుంటే వాళ్ళకి అనుకూలంగా కూడా నిర్మాణం చేస్తారు. అనుకూలంగా ఇప్పుడు కూడా వాళ్ళు అనుకున్న దానికంటే 2 ఇంతలు ఎక్కువ ఉంటది. ఎందుకంటే ఇల్లు ఏ ఇల్లు అయినా కూడా, ఏ ప్రాజెక్ట్ అయినా కూడా కస్టమర్ టేస్ట్ కంటే 2 ఇంతలు ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇల్లు ఏ ఇల్లు అయినా చూసుకోండి, అంత బాగుంటది. దేనిలో కాంప్రమైజ్ అయి ఉండదు. ఏ బిల్డర్ అయినా కూడా కొన్ని లిమిట్స్ ఉంటాయి. నేను బిల్డింగ్ వరకు గీ వరకే పెడతా అంటాడు ఏ బిల్డర్ అయినా. నేను అట్లా ఉండదు. ప్రతి ఒక్కటి లైట్స్, కొందరు బిల్లర్ లైట్లు ఇయ్యాలంటారు, యాంగర్స్ ఇయ్యాలంటారు, సో బాక్స్ ఇయ్యాలంటారు, ఈ చిన్న ఇయ్యాలంటారు. ఇక మీరు డైరెక్ట్ రెడీ టు ఓన్లీ వాళ్ళు ఫ్యాన్లు బిగించుకొని ఇల్లు శుభ్రం చేసుకొని గుమ్మ చేసుకోవాలి. ఈ సోప్ బాక్సులు, యాంగర్స్, లైట్స్ ఏం పెండింగ్ ఉండే. మళ్ళీ నేను 1 year వరకు ఫ్రీ సర్వీస్ ఉంటది. సంవత్సరం వరకు ఏ ఐటమ్ అయినా నేను నాదే బాధ్యత, ఏది పోయినా కూడా నేను ఫ్రీ సర్వీస్ చేస్తాను 1 year వరకు. మరి ఎట్లా మీకు మిగులుతుందా? మరి అన్ని సర్వీస్ చేస్తారు? సర్వీస్ వెళ్తే మిగిలితే, మనకు సర్వీస్ చేయకుండా మిగలదు. సర్వీస్ చేయలేదు నువ్వేమంటావు, వాడు మంచోడు కాదు అని నువ్వు రిఫరెన్స్ కూడా ఇవ్వ. నాకు నువ్వు ఇల్లు కొనడానికి 2 రిఫరెన్స్ కావాలి నాకు. ఓకే, అట్లా నీ త్రూ. అదే. ఇంకోటి మోహన్ రెడ్డి సార్, ఇప్పుడు కొంతమంది ఇంజనీరింగ్ చేసినట్టు వాళ్ళు కావచ్చు, లేదా కొత్తగా అప్కమింగ్ బిల్డర్ గా కొంతమందికి ఇంట్రెస్ట్ ఉంటుంది, ఇల్లు నిర్మాణం చేయాలి, లేదంటే చిన్న చిన్న ప్రాజెక్టులు నిర్మాణం చేయాలని ఉంటది కొంతమందికి ఉంటది. వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? అట్లాంటి యువతకు మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? అంటే ఈ ఫీల్డ్ లో నిలదొక్కుకోవచ్చా? నిలదొక్కుకోవాలంటే ఎలాంటి సలహాలు ఇస్తారు? ఏ ఇంజనీరింగ్ చేసినా కూడా నీకు ఎక్స్పీరియన్స్ కావాలి. అనుభవం లేని ఏ ఇంజనీరింగ్ కూడా పనిచేయదు. అంతే, చదువు పనిచేయదు అనుభవం లేకుంటే. ఓకే, ఇది ఇల్లు కట్టిన చుట్టూ గోడ కట్టగానే ఇల్లు అయిపోతాడు. ప్రతి ఒక్కటి ఆలోచించాలి, ప్యాంట్ టు ప్యాంట్ ఆలోచించాలి. ఇక్కడ ఏది రావాలి, ఇక్కడ ఏది రావాలి, దీనికి ఏ పెయింట్ రావాలి, దీనికి ఏ కలర్ రావాలి, ఏది ఒక్కటి మిస్టేక్ అయినా ఇల్లు పాడైపోతుంది. ఏమో ఇంచు 2 ఇంచుల తేడా వచ్చినా ఏది ఒక్కటి, ఇప్పుడు ఈ కలర్ మ్యాచ్ కాకుండా దీనికి మ్యాచ్ కాకుండా ఇల్లు మొత్తం గలీజుగా పడుతుంది. ఇంత ఖర్చు పెట్టి కడితే ఏది మ్యాచ్ పాడైపోతుంది ఇల్లు. అంటే ఇది అనుభవం నేర్పుతుంది. అనుభవం ఉంటేనే మనం ఇల్లు కట్టగలుగుతాం, లేవు కట్టలేము. 100% అది. ఓకే, ఇవన్నీ జాగ్రత్త చూసుకోవాల్సి వస్తుంది. జాగ్రత్త చూసుకోవాలి.
ఓకే ఇవన్నీ ఈవెన్ వాస్తు కూడా చూసుకోవాలి కదా. వాస్తు 100% వాస్తు ఫస్ట్ చూస్తారు తెలుగు. నేను స్టార్టింగ్ లో ఈ ఫీల్ తిన్నప్పుడు వాస్తు గీసి వారికి తెలియదు. ఈ ఫీల్ ఇల్లు కడతాను కదా అంటే వాస్తు నాకు ఏ వాస్తు పని అవసరం లేదు, నేనే చెప్పగలుగుతా. ఓకే ఇల్లు ఎట్లా బెడ్రూమ్ ఎట్లా రావాలి, కిచెన్ ఎట్లా రావాలి, ఎన్ని ఎట్లా రావాలి చెప్తా. ఎక్కడ ఏ ఇంచ్ పెరగాలి, ఏ తగ్గాలి అన్ని తెలుసు. ఒక ఆ విధంగా ఎప్పుడైనా అనిపించిందా ఏంద్రా నాయన ఈ ఫీల్డ్ ఏంది ఎందుకు వచ్చిన ఇటు ఎప్పుడైనా అనిపించిందా? జనరల్ గా ప్రతి ఫీల్డ్ లో అనిపిస్తుంటది కొంతమందికి. ఏ ఫీల్డ్ అయినా కూడా కష్ట సుఖాలు మాత్రం ఖచ్చితంగా ఉంటాయి. కష్ట సుఖాలు లేదు పని ఉండదు, ఏదైనా కష్టం. కష్టంలో హ్యాపీనెస్ తెచ్చుకోవాలి, హ్యాపీలో కష్టం తెచ్చుకోవాలి అంతే. ఎప్పుడు కష్టం ఉండదు, ఎప్పుడు సుఖం ఉండదు, రెండు బ్యాలెన్స్ గా మెయింటైన్ చేస్తేనే మనం ముందు పోగలుగుతాం. మరి ఫ్యామిలీకి టైం స్పెండ్ చేయొచ్చా? అంత ఫ్యామిలీకి ఈజీగా టైం స్పెండ్ చేయొచ్చు. పెద్ద ఫుల్ టైం ఏం వర్క్ ఉండదు మనకు. ఓకే ఫుల్ టైం ఏ వర్క్ ఏమి ఉండదు. మనం వస్తాము 2-3 hours వస్తాము చూసుకుంటాము, మళ్ళీ ఈవినింగ్ 2-3 hours వస్తాం, మధ్యాహ్నం వస్తాం 1 hour వస్తాం. వచ్చి మనం ఏముందో ఇలా ఏ వర్క్ చేయాలి, ఈ వర్క్ ఇట్లా రావాలని వర్క్ చెప్పిపోతాం. అంటే మేస్త్రి కూడా మంచి దొరకాలి, దొరకాలి. ఈ వర్క్ ఇట్లా రావాలి, ఈ విధంగా ఈ స్టైల్ రావాలి నాకు చూస్తాం. మళ్ళీ ఈవినింగ్ వచ్చేసరికి ఆ స్టైల్ ఉండాలి, ఆ స్టైల్ లేకుండా మళ్ళీ తీపిచ్చి మళ్ళీ ఆ స్టైల్ చేపిస్తాం మళ్ళీ అంతే. నచ్చకుండా మళ్ళీ పని తీపిచ్చి మళ్ళీ చేపించడే. ఓకే ఒకేసారి 3-4 ఇల్లు కూడా కన్స్ట్రక్షన్ చేస్తుంటారు కదా, అందుకోవచ్చా? అట్లా చేయొచ్చా? ఏ ప్రాబ్లం లేదు. నీకు మ్యానుఫ్యాక్చర్ 10 ఇల్లు కూడా కట్టొచ్చు. 10 ఇల్లు కూడా డబ్బు ఉండాలి, మ్యానుఫ్యాక్చర్ ఉండాలి. డబ్బు లేకుండా కష్టం కదా. డబ్బులు కష్టం, డబ్బులు బుకింగ్ కూడా ఉండాలి. బుకింగ్ లేక 10 ఇల్లు కట్టుకొని కూర్చుంటే ఇన్వెస్ట్మెంట్ వేస్ట్ కదా. కస్టమర్ కూడా అన్నీ ఉండాలి. రైట్. అంటే ఇది ఒకసారి లోపల కూడా వెళ్ళి చూపిస్తారా మరి? అంటే జనరల్ గా ఎట్లా ఉంటది ఏంటి అనేది చూపిస్తాం. ఎందుకంటే ఓ బిల్డర్ నిర్మాణంలో ఇప్పుడు మనం ఇంటి నిర్మాణంలో ఉన్నాం. రండి కెమెరామెన్ గారు. ఇందులో ఎట్లా ఎక్కడ ఏం ఫాలో కావాలంటారు? ఒక బిల్డర్ ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలంటారు ఇంట్లో నిర్మాణ సమయంలో? ఈ విషయంలో కావచ్చు, సీలింగ్ విషయంలో. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ వాస్తు కరెక్ట్, కస్టమర్ వాస్తు ఇంపార్టెంట్. వాస్తు ప్రయారిటీస్ వాస్తు చూసుకోవాలి. వాస్తు చూసుకొని మనం ప్లానింగ్ చేపించుకోవాలి. ఈ ఇల్లు ఈ మోడల్ రావాలి, ఈ బెడ్రూమ్ ఇక్కడ రావాలి, కిచెన్ అక్కడ రావాలి చూసుకోవాలి. ఫస్ట్ మెయిన్ థింగ్ ఇక్కడ హైట్ ఎంత ఉండాలి, హైట్ చూసుకోవాలి. సీలింగ్ డిజైన్లు ఇవన్నీ పెద్ద ఒకటి జాగ్రత్త చూసుకోవాలి. ఎవ్రీథింగ్ జాగ్రత్త చూసుకోవాలి. ప్రతి జాగ్రత్త చూసుకుంటేనే అవుతుంది బిల్డర్ అవుతుంది, లేకపోతే బిల్డర్ కానట్టది. సగం బిల్డర్ మస్తు మందురు, ప్రతి ఒక్కరు నేను బిల్డర్ చెప్పుకుంటే మస్తు వాని ఇల్లు వాని కథ చూస్తే వెళ్తిపోతుంది. ఓకే అట్లా అది ఆ విధంగా ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పుడు ఏదైనా కూడా చూడండి బాబు, కెమెరా పెట్టండి. గ్రీన్ టెక్ విండో ISO 9001 బ్రాండెడ్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఇది. ఏ బిల్డర్ కూడా పెట్టాడు, అంతా 230 రూపాయల క్వాలిటీ పెడతాడు కంపెనీ. ఏ డోర్ అయినా కూడా పోయి షాప్ లో రెడీ ఉన్న డోర్ పోయి కొనుక్కొచ్చుకొని వాడు బిగిస్తాడు బిల్డర్. నేను ప్రతి ఒక్కటి ఇండస్ట్రీలో ఆర్డర్ ఇచ్చి డోర్ చేపిస్తాను. ఈ హార్డ్వేర్ ఎవరు పెట్టారు? హార్డ్వేర్ ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కటే జాగ్రత్త. బిల్డర్ ప్రొఫెషన్ లో ప్రతి ఒక్కటి జాగ్రత్త తీసుకోవాలి. వాస్తు నుంచి ప్రతి ఇంచు నుంచి, ఎందుకంటే ఇల్లు నిర్మాణంలో కలర్ విషయంలో కావచ్చు, నిర్మాణ విషయంలో కావచ్చు, అన్నీ కూడా ముఖ్యంగా క్వాలిటీ విషయంలో కూడా జాగ్రత్త తీసుకుంటూనే ఈ వృత్తిలో రాణించే అవకాశాలు ఉంటుంది. లేదంటే డబ్బు పెట్టేసి పెట్టుబడులు పెట్టేసి ఇళ్ళ నిర్మాణం చేసి ఆ తర్వాత ఎవరు కొనుగోలు చేయకున్నా, కొనుగోలు చేసిన తర్వాత వాళ్ళు తిట్టుకున్నా ఇబ్బంది పడ్డా కానీ మళ్ళీ కస్టమర్లు మన ముఖం చూడరు, వాళ్ళ రిలేటివ్స్ నుంచి ఎవరు రారు, దాంతో ఇబ్బంది అవుతుందన్న అభిప్రాయం చెప్తున్నారు. ఇది బిల్డర్కి సంబంధించిన లైఫ్ స్టైల్. ఇది ఇవాల్టి బతుకు బాట కార్యక్రమం. మరో బతుకు బాట కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. కెమెరా పర్సన్ సురేష్తో రవిచంద్ర, అశోక టీవీ, హైదరాబాద్.